సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము. నేను కట్టరమేశ్వరి సిద్దిపేట జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నా. ఈ రోజున ఒక చెట్టు గురించి పరిచయం చేయడానికి ఇక్కడ అడవిలోకి వచ్చాను. ఆ చెట్టు ఏమిటంటే నేను చెట్టు చూపెడతాను. ఆ చెట్టు ఏమిటంటే కిడ్నీలో రాళ్ళు కానీ గాలి బ్లాడర్లో రాళ్ళు కానీ ఎక్కడన్నా ఉండని, ఎన్ని రౌతులన్నా ఉండని, బాడీలో ఎక్కడ ఉన్నా సరే కిడ్నీలో రాళ్ళు కానీ గాలి బ్లాడర్లో రాళ్ళు కానీ బాడీలో ఎక్కడ ఉన్న రాళ్ళను ఒక కంకర్లక కరిగించేటటువంటి ఏకమూలిక వైద్యము ఈ రోజున నేను ఈ సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అందియడానికి అడవికి వచ్చాను. ఆ మూలిక ఏమిటో నేను చెప్తాను. ఆ మూలిక ఒకసారి పరిచయం చేస్తాను. మూలిక దగ్గరికి రండి, ఒకసారి తీసుకుని వెళ్తా. ఇక మూలికనే ఎర్ర వెంపలి అంటారు. ఇది ఒకసారి చూపించండి. ఎర్ర వెంపలి అనబడేటటువంటి మూలిక. దీని పూత ఇగో ఎర్రగా ఈ రంగులో ఉంటుంది, గులాబీ కాడ రంగులో ఉంటుంది. కాయలు ఇగో ఈ రకంగా ఉంటాయి. కాయలు ఈ రకంగా ఉంటాయి. ఆకులు సింతాకులు వలె చిన్నగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వెనకాల వైట్ రంగులో ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను, కిడ్నీలో రాళ్ళు కరగడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి నేను చెప్తా, చూపెడతాను దీని విధానము. ఇది వచ్చేసి ఈ పెద్ద చెట్టు అనేది పీకద్దు అనేది ఒక చిన్న చెట్టు. ఏర్లు ఇది ఒకటి చూపెట్టు ఒకసారి. ఇది ఎర్ర వెంపలి చెట్టు. ఈ వేర్లు ఇంత మట్టికే ఏర్లు కట్ చేసుకోవాలి. ఇవి ఒక 10-15 చెట్లు తెచ్చుకోవాలి. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఎండబెట్టకూడదు. ఇది ఒక 5 చెట్ల యొక్క ఏర్లు తెచ్చుకోవాలి. ఈ 5 చెట్ల యొక్క ఏర్లు తీసుకొచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకొని మెత్తగా మన వాటర్తోని మామూలుగా కడిగేసేయాలి. శుభ్రంగా నీళ్ళతో కడిగేసి దీన్ని రోట్లో వేసి మెత్తగా నూరాలి. ఒక 5 ఏర్లు కచ్చపిచ్చ బాగా దంచాలి. దంచేసి 2 చెంబుల నీళ్ళు పోయాలి. 2 చెంబుల నీళ్ళు పోసి ఒక పెద్ద గిన్నెలో 2 చెంబుల నీళ్ళు పోసి 5 ఏర్లు దంచి చిన్న మంట మీద చిన్నగా పెట్టాలి, మరిగించాలి. చిన్నగా మరిగించాలి. మరిగించిన తర్వాత అది ఏమవుతుందంటే మరిగి 2 గ్లాసులు ఉన్న వాటరు 1 గ్లాస్కి అవుతుంది. వచ్చిన తర్వాత దాన్ని వడబోసి పొద్దున పడిగడుపునే ఖాళీ గడుపుతోని అన్నం తినకుండా తాగాలి. ఆ తాగిన తర్వాత ఒక గంట అరగంట తర్వాత మళ్ళీ లీటర్ నీళ్లు తాగినట్లయితే మన కిడ్నీలో ఉండేటటువంటి రాళ్ళు మూత్రం ద్వారా బయటకు పోతాయి. పొద్దున అలా తాగాలి. సాయంత్రం కూడా అన్నం తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక 5 ఏర్లు వేసి మెత్తగా నూరి దంచి మళ్ళీ వడబోసుకొని 2 చెంబుల నీళ్ళు పోసి 1 చెంబుకి వచ్చేదాకా మరిగించి మళ్ళీ సాయంత్రము 1 గ్లాసు కషాయం తీసుకోవాలి. తీసుకున్నాక తర్వాత మళ్ళీ ఒక అరగంట అయిన తర్వాత 1 చెంబడి నీళ్ళు తాగాలి. అట్లా తాగినట్టయితే మీ శరీరంలో ఎక్కడున్నా కిడ్నీలో రాళ్ళు ఉన్నా, ఏ బాడీలో ఎక్కడున్నా గాలి బ్లాడర్లో ఉన్న రాళ్ళు కూడా కరిగే అవకాశం 100% ఉంది. అట్లా వాడండి. అట్లా 15 రోజులు వాడాలి. అట్లా 15 రోజులు వాడినట్లయితే నీ బాడీలో ఉండేటటువంటి రౌతులు ఎక్కడన్నుండని కరిగి మూత్రం ద్వారా బయటికి వచ్చే అవకాశం 100% ఉంది. ఇట్లా వాడాలి. దీనికి పథ్యం వచ్చేసి ఏంటంటే పులుపు, మటన్, చికెను మరియు టమాటా, కారం వస్తువులు ఎక్కువగా వాడకూడదు. పచ్చిమిర్చులు, వంకాయలు, ఆలుగడ్డ, చాయ్ అలాంటివి తినకూడదు. అలాంటివి తిన్నట్లయితే ఈ మందు పనిచేయదు. ఇది ఎంత మంచిగా పథ్యం ఉంటే అంత మంచిగా పథ్యం ఉంటేనే పనిచేస్తుంది. లేకపోతే పథ్యం లేని మాత్రం మందు వాడకూడదు. ఇది కూడా డాక్టర్ సలహాలు తీసుకొని మాత్రమే ఇది వాడాలి. మీరు ఓన్గా వాడకూడదు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ చెట్టు కాబట్టి ఇది డాక్టర్ సలహాలు తీసుకొని మాత్రమే వైద్యం వాడండి. ఇట్లా వైద్యం వాడినట్లయితే మీకు ఎక్కడున్నా కూడా రాళ్ళు 100% కరుగుతాయి. ఇది మళ్ళా దీనికే కాక ఇంకో దానికి కూడా బాగా పనిచేస్తుంది. ఎట్లా అంటే మన శరీరంలో రక్తశుద్ధి కాదు. రక్తశుద్ధి కావాలంటే కూడా మనం ఏం చేయాలంటే వీటిని ఒక 10-20 చెట్లు పేర్కొని వచ్చి వీటిని మంచిగా దంచి పౌడర్ వేసుకొని పెట్టుకోవాలి. రోజు ఉదయాన్నే 1 గ్లాసు వాటర్ పోసి 1 చెంచా పౌడర్ వేసుకొని కషాయం చేసుకోవాలి. అంటే 1 గ్లాసు ఉన్న వాటరు అర గ్లాస్కి వచ్చినాక తర్వాత పొద్దున పడిగడుపుతోనే చిన్న చాయ్ గిలాస్ అంతా కషాయం తీసుకోవాలి. అట్లా 1 నెలలో వచ్చేసి ఒక 5 సార్లు
అంటే వారానికి ఒకసారి తాగినట్లయితే మీకు అమంతమైనటువంటి రక్తశుద్ధి కలుగుతుంది. ఇది రక్తశుద్ధిలో ఒక రారాజు లాంటి మూలిక. ఇది రక్తశుద్ధికి ఉపయోగపడుతుంది, కిడ్నీలో రాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇది సర్వదా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మూలిక. దీన్నే వెంపలి అంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను అనేక మూలికలు ఈ ఛానల్ ద్వారా అందిస్తాను. కంపల్సరీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు కానీ మీ దోస్తులకు కానీ మీకు ఎవరైనా సరే ఎవరికైనా షేర్ చేయండి. నేను అనేక వేలాది మొక్కలు మీ ఛానల్కి అందిస్తాను. నేను మనసారి కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇవ్వండి, మా ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను ఎక్కడికెక్కడికో వేరే దూర ప్రాంతాలలో అడవులలోకి వెళ్ళి ప్రతి ఒక్క మూలిక మీకు అందిస్తాను. ఫ్రీగా మీకు దొరుకుతాయి. మన చుట్టూ ఉన్న మూలికలే కాక అడవిలో ఉన్న మూలికలే కాక ఎక్కడికైనా నేను మీకు అందిస్తానని మనసారా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.